గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మరొక అరుదైన ఘనత సాధించింది. జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ వై కిరణ్ కుమార్ బృందం అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ చేసి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడింది. ప్రతిపాడు గ్రామానికి చెందిన అశోక్ 2 సంవత్సరాలుగా ముఖం వద్ద గడ్డతో బాధపడుతున్నాడు. వైద్యం నిమిత్తం అనేక హాస్పిటల్స్ లో ఆయన తిరిగినా కూడా సమస్య తగ్గకపోవడంతో గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చాడు. వైద్యులు అన్ని పరీక్షలు నిర్వహించి లాలాజల గ్రంథి ట్యూమర్ గా నిర్ధారణ చేసి ఆపరేషన్ ద్వారా రోగికి స్వస్థత చేకూర్చారు. సుమారు 4 లక్షల విలువ అయ్యే ఆపరేషన్ ని ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద పూర్తిగా ఉచితంగా నిర్వహించామని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ, జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ వై కిరణ్ కుమార్ మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరించారు. అందరికీ నమస్కారం. జీజీహెచ్ చరిత్రలో మరొక ముఖ్య ఘట్టం ఇది. అదేంటంటే మనకి దవడలకు అటొకటి ఇటొకటి పెరాటిడ్ గ్లాండ్స్ అని ఉంటాయి. అది లాలాజల గ్రంథులు అంటాము. వాటి నుంచి వచ్చిన ఒక అరుదైన ట్యూమర్కి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లో డాక్టర్ వై కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం అందరూ కలిసి ఆ ట్యూమర్ని, రేర్గా వచ్చే ట్యూమర్ని డయాగ్నోస్ చేసి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేసి వాళ్ళ మీ ముందు ప్రజెంట్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు. చక్కగా వచ్చి ఇక్కడ మేము దాదాపు 4-5 సార్లు ఇట్లా ఈ రేర్ కేసెస్ గురించి, సర్జరీస్ గురించి ఇక్కడ ప్రజెంట్ చేసాం. ఇదే డిపార్ట్మెంట్లో కిరణ్ కుమార్ గారు ఇలాంటి రేర్ సర్జరీస్ చేయడంలో ఒక నిష్ణాతులు. ఆయన ఈ అశోక్ అని చెప్పి పత్తిపాటి నుంచి వచ్చిన ఈ పేషెంట్ 22 ఏళ్ల పేషెంటు ఇక్కడ ట్యూమర్ అంటే ఈ పెరాటిడ్ గ్లాండ్ స్వెల్లింగ్తో వచ్చారు. అక్కడ 2 ఏళ్ల నుంచి ఉంది ఇది. మిగతా వాళ్ళు దీన్ని డయాగ్నోస్ చేయకపోవడం కానీ, అతను సాటిస్ఫై అయిపోవడం వల్ల కానీ మన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మిగతా టెస్టులను చేసాం. అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్, ఎఫ్ఎన్ఏసి అన్నీ చేసి ఇది పెరాటిడ్ గ్లాండ్ నుంచి వచ్చే ప్లేయోమార్ఫిక్ ఎడినోమా అనుకొని దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో తీసివేయాలి, అది ఉంటే మంచిది కాదు. ఇవన్నీ కూడా క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యే లక్షణాలు ఉన్న ట్యూమర్స్ ఉంటాయి చాలా చోట్ల. థైరాయిడ్ కానీ, పెరాటిడ్ కానీ వాటిని మనము ఉపేక్షించకూడదు. సో అలాంటి దృక్పథంతో వీళ్ళు ఏం చేశారంటే దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్సిషన్ బయాప్సీ అంటారు, టోటల్గా తీసేసి. అయితే తీయడం చాలా కష్టం. ఇక్కడ ఫేషియల్ నర్వ్ ఉంటుంది. సో ఈ తీయడం కష్టమైన ట్యూమర్కి వీళ్ళు సాహసోపేతంగా ఈ ట్యూమర్ మొత్తం కూడా తీసేసి బయాప్సీ పంపించారు. అయితే అది ఎస్ఎన్ఆర్ సెల్ కార్సినోమాగా వచ్చింది. అంటే దాంట్లో దాగి ఉన్న క్యాన్సర్ కూడా ఉంది. మామూలుగా అయితే ఇది చూడటానికి స్కాన్లో కానీ అన్నిటికీ అన్ని రకాలుగా అది డిసెప్టివ్గా, మోసపూరితంగా బెనైన్ ట్యూమర్ లాగా అనిపించింది. కానీ తీరా అది మొత్తం తీసి పరీక్ష పంపిస్తే అది ఎస్ఎన్ఆర్ సెల్ కార్సినోమా అని వచ్చింది. ఎంత ఆశ్చర్యం చూడండి. అందుకే ఈ ట్యూమర్స్ అన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా మనము అబ్జర్వ్ చేసి డయాగ్నోసిస్లో మనము తప్పటడుగులు వేయకుండా చేయాలి. అలాగే చేశారు. అంత అద్భుతంగా మంచిగా డయాగ్నోస్ చేసి ఆ ట్యూమర్ అంతా తీసేసి ఇది పలానా ట్యూమర్ అని చెప్పి తర్వాత నాట్కో క్యాన్సర్ సెంటర్కి కూడా పంపించడం జరిగింది. వారి ప్రోటోకాల్స్ ప్రకారం వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. ఇంతకీ ఈ ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏంటంటే దగ్గర ఒక పెద్ద గడ్డ నేను గ్రహించాం. అదంతా మా బృందం చూసి ఇది ఆపరేషన్ చేయాల్సి వస్తుందని ఒక లాలాజల గ్రంథికి వచ్చిన ట్యూమర్గా భావించి మేము వెంటనే అడ్మిట్ చేయడం జరిగింది. అతను కూడా వెంటనే ఆపరేషన్ చేసుకోవడానికి ముందుకు వచ్చాడు. ఆ టైంలోనే మేము వెంటనే కొన్ని రక్త పరీక్షలు, అలానే సిటీ స్కాను, అల్ట్రాసౌండ్ పరీక్షలు కూడా చేసాం. సూది పరీక్ష కూడా చేసి అది తాత్కాలికంగా అది ప్లియోమార్ఫిక్ ఎడినోమా, మిక్స్డ్ పెరాటిడ్ ట్యూమర్ అంటారు. లాలాజల గ్రంథిలో సాధారణంగా వచ్చే క్యాన్సర్ కాని గడ్డలాగా అది మేము నిర్ధారణ చేసి ఆపరేషన్కి ప్లాన్ చేసాం. దాదాపు 3 గంటలు 4 గంటలు కష్టపడి ఒక మేజర్ ఆపరేషన్ చేయడం జరిగింది. మత్తు డాక్టర్లు పోలయ్య గారు, వాళ్ళ బృందం, శాంసన్ గారు వాళ్ళందరూ కూడా పూర్తి మత్తు ఇచ్చేసి ఆపరేషన్ మొదలుపెట్టాం. యూజువల్గా లాలాజల గ్రంథిలో సూపర్ఫిషియల్ లోబు, డీప్ లోబు అని 2 ఉంటాయి. రెండింటికి మధ్య ఒక గోడలాగా మధ్యలో ఉండేది ఒక ఫేషియో వీనస్ ప్లేన్ ఆఫ్ ప్యాటీ అంటారు. అక్కడ ఫేషియల్ నర్వ్ అంటే మనకు ముఖానికి ఉన్న కండరాలు దాదాపు 22 కండరాలు ఉంటాయి. ఆ 22 కండరాలకు సప్లై చేసే ఫేషియల్ నర్వ్ కూడా ఉంటుంది. ఆ నర్వ్ దెబ్బతింటే పర్మనెంట్గా డిస్ఫిగర్మెంట్ రావడమే కాకుండా మూతి వంకర పోవటం, కళ్ళు మూతపడటం, చుట్టానికి ఆక్వర్డ్గా ఉండటం, ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి ఫేషియల్ నర్వ్ ఇంజరీ కాకుండా ఆపరేషన్ చేయడం అనేది చాలా క్లిష్టమైన ఆపరేషన్. కాబట్టి చాలామంది భయపడతా ఉంటారు, చేయించుకోవడానికి కూడా భయపడతారు, చేసేవాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం కూడా ఉంది. ఈ క్రమంలో మేము ఆపరేషన్ చేసేటప్పుడు ఇది సూపర్ఫిషియల్ లోబులో రాలేదు, డీప్ లోబులో వచ్చిందని మేము నిర్ధారించాం. ఆన్ టేబుల్ లింఫ్ నోడ్ కూడా మేము పెథాలజీ డిపార్ట్మెంట్కి పంపించి
ఫ్రోజన్ సెక్షన్ పరీక్ష చేసి దాంట్లో క్యాన్సర్ కణాలు లేవని నిర్ధారించాం. బట్ ఈ ట్యూమర్ అయితే మాత్రం లాలాజల గ్రంథిలో సూపర్ఫిషియల్ లోబులో కాకుండా డీప్ లోబులో నరానికి ఎక్కడన్నా ఫేషియల్ నర్వ్కి కింద భాగంలో వచ్చింది. ఆ ట్యూమర్ని మేము పూర్తిగా తొలగించి పూర్తిగా నరం దెబ్బతినకుండా, ఫేషియల్ నర్వ్ ఇంజరీ కాకుండా, ముఖ కండరాలు వీక్నెస్ రాకుండా ఇవాళ తను ఇవాళ మామూలు మనిషిలాగా అయ్యి అది కనీసం 3 years క్రితం నుంచి ఉంది. అది చిన్నగా వచ్చిందండి. తర్వాత కొంచెం కొంచెంగా కాలాంతరం పెరుగుతూ వచ్చింది. దానికి నేను భయపడి చాలా హాస్పిటల్లో చూయించుకున్నాను. చూస్తే వాళ్ళు టెస్టులు అన్నీ చేశారు, కానీ దానికి చాలా ఎక్కువగా పెద్ద ఆపరేషన్ చేయాలి, ఎక్కువ ఖర్చు ఇదంతా ఎంత అవుతుందో అని అడిగాను సార్. ఎవరు ఇంత అవుతుందని నేను చెప్పలేదు. అయితే నేను జీజీహెచ్కి వచ్చాను సార్. వచ్చిన తర్వాత కిరణ్ సార్ గారు నన్ను కూర్చోబెట్టి మాట్లాడాను. నా ఇంట్లో పరిస్థితి అన్నీ చెప్పుకున్నాను సార్. చెప్పుకున్నాక ఏం భయపడద్దు, ఇట్లా నీకు ఆపరేషన్ మంచిగానే చేస్తాము, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి.